చెల్లపల్లి ఇన్సిడెంట్, ట్రైన్ ఇన్సిడెంట్. ముగ్గురు ఇద్దరు పిల్లల్ని తీసుకొని వైఫ్ ట్రైన్ కింద పడి చంపారు. ఆ కేసు ఇంకా సాల్వ్ అవ్వట్లేదు. జస్ట్ ఏంటంటే మొన్నటి వరకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే డిప్రెషన్ వల్ల చనిపోయింది అని చెప్తున్నారు. బట్ డిప్రెషన్ వల్ల ఇద్దరు పిల్లల్ని తీసుకొని ఆమె చనిపోవడం, లైక్ ఆమెకి హెల్త్ ఇష్యూస్ లేవు, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ లేవు, ఆస్తుల గొడవలు లేవు, ఆఫీస్ లో ప్రాబ్లం లేదు, ఫైనాన్షియల్ ప్రాబ్లం అంతకన్నా లేదు. ఎందుకు చనిపోయింది అంటే ఎవరికి తెలియదు. ఇప్పుడు ఆ కేసు ఎలా తీసుకుంటారు, లైక్ ఎలా దాన్ని ప్రూవ్ చేయడం? యాక్చువల్ గా నాకు తెలిసినంత వరకు ఆమె ట్రైన్ కింద ముగ్గురు పిల్లల్ని కూర్చోబెట్టుకొని ట్రైన్ కింద ఇద్దరు పిల్లల్ని కూర్చోబెట్టుకొని తనతో పాటు చనిపోయినామనే పోలీసులకు ఏమి ఎవిడెన్స్ ఏం దొరకలేదు ఇప్పటి వరకు నాకు తెలిసినంత వరకు. అయితే ఆమె ఇమీడియట్ గా చనిపోయింది కాబట్టి పోలీసు వాళ్ళు అక్కడ ఉన్న రైల్వే పోలీస్ స్టేషన్ వాళ్ళు ఎవరైతున్నారో ఇమీడియట్ గా ఒక ఎఫ్ఐఆర్ కట్టారు 194 అని చెప్పి బిఎన్ఎస్ కింద. సస్పెన్స్ డెత్ అని చెప్తే ఎవరి వల్ల చనిపోయింది అనేది ప్రూవ్ చేయలేదు కాబట్టి సస్పెన్స్ కింద 194 అని బిఎన్ఎస్ కింద ఒక సెక్షన్ పెట్టి 194 కింద ఎఫ్ఐఆర్ కట్టారు. దాని మీద ఇప్పటికైనా స్టిల్ ఇన్వెస్టిగేషన్ నడుస్తూ ఉంది. ఫర్దర్ ఏం ఎంక్వైరీలో ఏం తేలుతుందని వాళ్ళ హస్బెండ్ ఏమి చాలా బాధపడతా ఉన్నాడు. అసలు ఎందుకోసం జరిగింది, ఏం జరిగింది అని కూడా ఇప్పుడు వరకు కూడా వాళ్ళకు కూడా తెలుస్తలేదు. దానికి సంబంధించిన సాక్ష్యాధారాలు కూడా ఇంకా రావాల్సింది కోర్టుకు కానీ పోలీస్ వాళ్ళకు కూడా ఇంకా ఇప్పటి వరకు కూడా ఎలాంటి ఎవిడెన్స్ కూడా రాలేదు. అదే హిస్టరీ సాల్వ్ అవ్వట్లేదు, లేదా ఇంతవరకు తన డిప్రెషన్ వల్ల చనిపోయిందని కేసు క్లోజ్ చేయడానికి ట్రై చేస్తున్నారు అని చాలా మంది. క్లోజ్ చేయొచ్చు, పోలీసు వాళ్ళ సాక్ష్యాధారాలు ఎవిడెన్స్ దొరుకుతున్నాయి కదా కేసుని ముందు టేకప్ చేయడానికి. ఎలాంటి ఎవిడెన్స్ లేకపోతే 194 కింద ఎఫ్ఐఆర్ లోనే క్లోజ్ చేస్తారు. సస్పెన్స్ డెత్ కింద వస్తుంది కదా, ఆమె ఎట్లా చనిపోయింది అనేది ప్రూవ్ చేయలేకపోతారు కదా. ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఇంట్రిగేషన్ లో ఏదైనా సాక్ష్యాధారాలు బయటకు వస్తే దాన్ని మళ్ళీ ఇమీడియట్ గా సెక్షన్ ఆల్టరేషన్ చేసి 108 అని ఒక సెక్షన్ ఉంటుంది, 108 అమెండ్మెంట్ సూసైడ్ కింద 306 ఇంత ముందు ఉండేది, దాన్ని సెక్షన్ ఆల్టరేషన్ చేసి కంపల్సరీ వాళ్ళ మీద ఏదైతే ఉందో ఈ పర్సన్స్ వల్లనే అమ్మాయి వాళ్ళ పిల్లలు ఎవరైతే సూసైడ్ చేసుకుని చనిపోవడానికి కారణం ఏదైతే ఉందని అనుకుంటే సెక్షన్ ఆల్టరేషన్ చేసి వాళ్ళ పైన కంపల్సరీ పోలీసు వాళ్ళు యాక్షన్ తీసుకుని రిమైండ్ చేయడం, కోర్టు ద్వారా వాళ్ళకు ఏ విధంగా శిక్ష పడాలో ఆ విధంగా కోర్టులో ట్రయల్ నడవడం, ఇలాంటి ఇష్యూస్ పైన డిపెండ్ అయి ఉంటుంది. కానీ పోలీసు వాళ్ళకి ఏం సాక్ష్యాలు దొరికినప్పుడు మనం ఏం చేయడానికి అవకాశం లేదు. అయితే ఏ సెక్షన్ లో అయినా ఫ్యామిలీ వాళ్ళ వాట్సాప్, ఇన్స్టాగ్రామ్స్ ఇవన్నీ చెక్ చేస్తారా? అంటే ఎలాంటి సెక్షన్ అయినా పర్లేదు కేసులో అంటే కేసును బట్టి డిపెండ్ అయి ఉంటుంది. యాక్చువల్గా ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ వల్ల అమ్మాయి ఏదైనా డిప్రెషన్కి వెళ్ళిపోయి చనిపోయిందని వాళ్ళ ఇప్పుడున్న కేసులో తెలిస్తే వాట్సాప్ లో ద్వారా వచ్చిన మెసేజ్లు కానీ లేకపోతే వాళ్ళ ఫ్యామిలీని ఇంటర్గేషన్ చేయడం కానీ వాళ్ళు అడిగే క్వశ్చన్స్ ఏదైతే జరిగింది, మీ అమ్మాయి ఎందుకోసం, మీ వైఫ్ ఎందుకోసం చనిపోయింది, ఆయన చెప్పే విధానం బట్టి ఆయన ఇందులో ఇన్వాల్వేషన్ ఏమైనా ఉందా, అమ్మాయి వీళ్ళంతా సూసైడ్ చేసుకుని చనిపోవడం, రైల్వే ట్రాక్ కింద పడి చనిపోవడానికి అని చెప్పి కాల్ రికార్డ్స్ కూడా కంపల్సరీ చూస్తారు. సిడిఆర్ అని చెప్పి కాల్ రికార్డ్స్ కూడా ఏ కాల్స్ వచ్చినాయని చెప్పి ఆ కాల్స్ బట్టి వాళ్ళందరూ పిలిపించి పోలీస్ స్టేషన్కి సో అండ్ సో ఇది అని చెప్పి ఇంటర్గేషన్ పర్పస్ లో పిలిపించి వాళ్ళని ఎంక్వైరీ చేసిన తర్వాత వాళ్ళ నుంచి ఏదైనా సాక్ష్యాధారాలు వచ్చే అవకాశాలు ఏమైనా ఉంటే వాళ్ళు కూడా ఏదైనా దీంట్లో ఇన్వాల్వేషన్ ఏదైనా వాళ్ళు చనిపోవడానికి ఇన్వాల్వేషన్ ఏదైనా ఉంటే కంపల్సరీ వాళ్ళ మీద కూడా అడిషనల్ గా ఒక ఎఫ్ఐఆర్ లో వాళ్ళ పేర్లు యాడ్ చేసి రిమైండ్ చేసే అవకాశం ఉంటుంది సెక్షన్ ఆల్టరేషన్ చేసి. అయితే ఇంకొక డౌట్ ఏంటి అంటే ఇప్పుడు ఇద్దరు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు ఒక రిలేషన్ లో, బట్ అది అటు ఇటు పేరెంట్స్ కి ఇష్టం లేదు, వాళ్ళు ఏమైనా కేసు ఇవ్వచ్చా? లైక్ వీళ్ళు ఫైట్ చేస్తారు ఆటోమేటిక్ పెళ్లి చేసుకోండి అని చెప్తారు. అలా కాకుండా వీళ్ళు ఇన్ని రోజులు లైక్ వాళ్ళకి పెంచి పెద్ద చేసి అన్ని చదివించి అన్ని తర్వాత మేము సపరేట్ వెళ్ళిపోతే మాకు అవసరం లేదు, అలాంటప్పుడు పేరెంట్స్ ఏదైనా కేసు వేయొచ్చా? పేరెంట్స్ ఏ కేసు వేస్తారు? అమ్మాయి మైనర్ కాదు కదా, మేజర్ కదా. మేజర్ అయినప్పుడు తాను ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకున్నప్పుడు ఇప్పుడు నా జీవితం నేను లీడ్ చేసుకుని 21 years 18 years వచ్చిన తర్వాత నీ లైఫ్ మీద నువ్వు డిఫెండ్ అయి బతకాలి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.